వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. పొలిటికల్ స్టార్టప్ ఎంతోమంది రాజకీయ ప్రతినిధులతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ పదం వైపు తీసుకెళ్తూ ఉన్నాం. అలాగే ఈ వారం మన రాజకీయ పొలిటికల్ స్టార్ తుమ్మల రామస్వామి గారు, అంటే చాలామందికి తెలియదేమో, బాబు గారు అంటేనే తెలుసు కాకినాడలో. ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఇవాళ జనసేన వరకు ప్రజల మధ్య ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి మన తుమ్మల బాబు గారు. నమస్కారం అండి బాబు గారు. నమస్కారం సార్, మీ రాజకీయ ప్రస్థానం దాదాపు 15 సంవత్సరాల మట్టి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు మీ యొక్క ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో మా గురించి మీ యొక్క ప్రయాణం. థ్యాంక్ యూ అండి. ముందుగా ప్రైమ్ 9 ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఆ రోజు మేము జాయిన్ అయ్యి తిరిగే సమయంలో ఈనాటి జనసేన అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య నాయకులు, ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువరాజ్యం అధ్యక్షులుగా పనిచేసేటువంటి తరుణంలో నాకు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఆల్రెడీ ముందే మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. కలిసి అప్పట్లోనే ప్రయాణం చేయటం, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా నన్ను చాలా అభిమానించేవారు. అభిమానం అంటే మేము సినిమాల్లో చిరంజీవి గారిని ఎంత అభిమానించామో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దానికి రెట్టింపు అభిమానం వారు మా పట్ల చూపెట్టడం జరిగింది. జిల్లాలో అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు అప్పటికి శాసనసభ్యులు కానీ ఎన్నికలు కానీ మొదలలో అవన తరుణంలో ఒక వెనుకబడిన తరగతుల వారికి ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజారాజ్యం ఆ రోజు పెట్టినా, ఈరోజు జనసేన పార్టీ పెట్టినా బడుగు బలహీన వర్గాలని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోతాయనేటువంటి దృక్పథంతో పెట్టినటువంటి పార్టీలు. కాకపోతే రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి, అప్పటికే రాజమండ్రిలో మేయర్గా చేసినటువంటి చక్రవర్తి గారికి జిల్లా అధ్యక్షుడిగా కేటాయించడం జరిగింది. అలాగే మహిళా అధ్యక్షురాలుగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి రంగం లక్ష్మి గారికి ఇవ్వటం, యువరాజ్యం అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఒక ఎస్సీ సమాజ వర్గం, ఒక బీసీ సమాజ వర్గం ఈ రాష్ట్రంలో ఎక్కువగా, ఈ జిల్లాలో ఎక్కువగా కాపు సమాజ వర్గం కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ. దాని నుంచి యువకుడుగా నన్ను యువరాజ్యం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా అదే ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ. వెనుకబడిన తరగతుల వారికి ముందుకు తీసుకురావాలి, అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి రాజకీయ పదవులు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతోనే పెట్టినటువంటి జనసేన పార్టీ. బాబు గారు, మీరు యాక్చువల్గా అంటే ప్రజారాజ్య పార్టీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూస్తున్నారు. అంటే ఇద్దరు కూడా పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అని ఒక్క మాట్లాడితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు తేడా అన్నదంటే వయసును బట్టి, అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వయసు వేరు, ఇప్పుడు వయసు వేరు. బాగా చెప్పారు. కాకపోతే ఆ ఫైర్ పబ్లిక్ ఏదో చేయాలనేటువంటి తపన అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంకా 50 సంవత్సరాలు పెరిగినా ఇంకా పెరిగిపోయిందేమో అనుకుంటా, పెరుగుతూ ఉంది. కానీ అంటే ఇప్పుడు కొద్దిగా అప్పుడు కొండ బద్దలు కట్టినట్టు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు రాజకీయాలు అనేటువంటిది
పూర్తిగా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మార్పు రావటం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంటే యాక్చువల్గా అదే ఫైరు మీలో ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అంతలా అభిమానిస్తున్నారని మేము అనుకోవచ్చా? ఎందుకనంటే కొన్ని ప్రజా పోరాటాల్లో నేను చూసింది, అంటే మీడియా పక్షంగా కానీ లేకపోతే నేను వచ్చిన కొన్ని విజువల్స్ని బట్టి చూసింది, దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న పొలిటికల్ మీటింగ్స్లో ఆ గొంతు దించుకుని అరవటం అనేటువంటి చూసాం. బట్ మీరు ఒక అధ్యక్ష పదవిలో లేకపోయినా, రాజకీయాల్లో యాక్టివ్ ఇది లేకపోయినప్పటికీ ప్రజా సమస్యల మీద ఒక కేకలేస్తూ నేను ఒక వీడియోని చూశాను. సో అది ఇద్దరిని ఒక దగ్గరగా చేసిందని అనుకోవాలా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను చాలా మంచి వ్యక్తి కింద లెక్క. ఆయనకి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ నా ఫైరు తెలుసు. నేను ఏ సందర్భంలో ఎలా స్పందిస్తానో, నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తానో, మామూలు సమయాల్లో రాజకీయాలు ఎలా ఉంటారు అనేటువంటిది రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను మంచోడు కిందే లెక్క. ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అనేటువంటిది నిజంగా ఆయనకి తెలియదు. ఇంకా ఆయన నా నుంచి ఇంకా చాలా కోరుకుంటారు. యాక్చువల్గా నేను అన్ని ఇక్కడ జిల్లాలో ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో ఆ విధంగానే నేను ఇక్కడ పనిచేస్తాను. కాకపోతే నేను ఒక మంచోడిని అనేటువంటి అభిప్రాయంలోనే పవన్ కళ్యాణ్ గారు. మీ ఫైర్ బ్రాండ్ ఇంకా చూడలేదు ఆయన? లేదు, అది ఖచ్చితంగా ఆయన మొన్న కూడా చెప్పడం జరిగింది, ఇంకా స్పీడ్గా యాక్టివ్గా ఉండాలి. ఆయన నేను నిరంతరం రాజకీయంగా తిరుగుతాను, ఎప్పుడు రాజకీయాల కోసం పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేస్తాను అనేటువంటి ప్రజలకి, ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు. మంచి వ్యక్తినే నాకు ఏ పదవి ఇచ్చినా ఆయన ఇవ్వటం జరుగుతుంది. యాక్చువల్గా ఇంకా పూర్తిగా ఇంకా చాలా తెలియవలసింది. అంటే ఇప్పుడు ప్రజలకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అలా దగ్గరికి చేర్చుకున్నారు కాబట్టి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయని అనుకున్నాను. రెండోది, మీరు ఒక దాంట్లో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక ప్రజా సమస్యలో ఒక పట్టాదారుల కోసం అంటే దాని మీద కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. దాని గురించి ఏంటంటారు? కేసులు వైసీపీ గవర్నమెంట్లో ఒక కేసు ఏంటంటే అనేకమైనటువంటి కేసులు, అటు జనసేన పార్టీలో తిరిగేటువంటి యువకుల మీద కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దల మీద కానీ, ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాన్ని ఆ రోజు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరు గొంతెత్తితే వారి మీద కేసులు కట్టడం వారికి పరిపాటిగా మారిపోయింది. ఆ భాగంలోనే మా పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడా పనిచేయనటువంటి స్థలాలని వైసీపీ నాయకుల యొక్క ఆర్థిక లబ్ధి కోసం ఎప్పటికీ ఆ స్థలాల్లో పేదలు ఇల్లు కట్టుకోలేనటువంటి ప్రదేశాలను ఎంచుకుని తక్కువ రేట్లకు భూమి కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకు తిరిగి వారే ప్రభుత్వానికి అమ్ముకుని అనేకమైనటువంటి అవకతవకలు పడేటువంటి సందర్భంలో, ముఖ్యంగా శ్మశాన వాటికలకు దగ్గరగా ముంపు ప్రాంతాల్లో ఈ పట్టాలు ఇస్తున్నారనేటువంటి ఆవేదనతో ఒక జనసేన పార్టీ నాయకుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా నేను ప్రశ్నిస్తే, పేదవారికి మద్దతుగా నిలబడితే మా మీద కేసులు పెట్టడం జరిగింది. నా ఒక్కడి మీదే కాదు, ఈ రాష్ట్రంలో మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద ఈరోజు అనేకమైనటువంటి కేసులు పెట్టడం. దాని ద్వారా మాకు వీసా కావాలన్నా, పాస్పోర్ట్ కావాలన్నా తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం. దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగిందని మీ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అలా పెట్టబట్టే వైనాట్ అన్న 175 వల్ల వైనాట్ సీట్లోకి రావడానికి కారణం కూడా అదే ఉండొచ్చు. అంతే కదండి. మీలాంటి ప్రజానాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్లే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందేమో అని అనుకోవాలి. కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే వారి సతీమణిని దూషించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు, పవన్ కళ్యాణ్ గారిని వారి ఇంటి సభ్యుల్ని దూషించినటువంటి ఇక్కడ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించడానికి వెళ్తే తిరిగి వారి యొక్క రౌడీ మోకలతో
వారి యొక్క అనుచరులతో, గోండాలతో వీర మహిళలను కూడా ఆ రోజు కొట్టించినటువంటి గనుడు ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి. వారు కొట్టడమే కాకుండా తిరిగి మా అందరి మీద కూడా కేసులు బనాయించినటువంటి ఘనత వైసీపీది. ఇవన్నీ ప్రజలు గమనించే వారిని ఈ ప్రభుత్వానికి దూరంగా పెట్టి, పాలనకు దూరంగా పెట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి అంత ఘన విజయం ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వారి యొక్క శాసనసభ్యులను కానీ, వారి యొక్క అనుచరులను కానీ ఎక్కడ కంట్రోల్ చేయకపోవడం. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అవమానించడం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతుగా నిలవడానికి వచ్చేటువంటి క్రమంలో వారిని బోర్డర్లో అడ్డుకోవటం. ఏంటి ఆయన దాని మీద కూడా కేసు ఉన్నట్టుంది మీకు. మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ అడ్డుకున్నారో వెంటనే అర్ధరాత్రి 12 గంటల సమయంలో సామర్లకోట బ్రిడ్జ్ మీద వచ్చి మా జనసేన పార్టీ యువకులు కానీ, నాయకులు కానీ అందరూ వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే మా మీద అప్పట్లో ఉన్నటువంటి సిఐ అక్రమంగా కేసులు బనాయించి మమ్మల్ని చేతులతో లాగి తోసి తిరిగి మా మీదే కేసులు పెట్టినటువంటి ఘనత ప్రభుత్వాన్ని. ఇప్పుడు అందుకే ఇంత మూల్యం చెల్లించుకోవడం జరిగింది. లేకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఓడిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఎప్పుడు లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ వైసీపీ అధపాతాలను తొక్కేస్తారని చెప్పారు. అది ఆయన ఒక అహంకారపూరితంగానో లేకపోతే ఏదో ఒక అనాలోచితంగానో మాట్లాడినట్టు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, మీలాంటి వాళ్ళు ఇక్కడ ప్రజా వ్యతిరేకతను అప్పటికే పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఆయన అప్పటికే ప్రజల్లో తిరగటం, వారాహి యాత్రలు చూడటం, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కూడా ఆయన తెలుసుకుని ప్రజా వ్యతిరేకతను గమనించే అంత ధైర్యంగా ఆయన ఈ పార్టీని అధపాతాలను తొక్కేస్తారని చెప్పడానికి కారణం. అంటే మొట్టమొదటిసారి రాజకీయాలలో మొట్టమొదటిసారి అంటే 2 సార్లు గెలవకుండా 10 సంవత్సరాలు పోరాడి మళ్ళీ ఎలక్షన్లో దాదాపు 150 సీట్లకు పైబడి ఉన్నటువంటి పార్టీని అధపాతాళానికి తొక్కేస్తాను అన్న మాట అనగలగాలి అంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం ప్రజల లేకపోతే మీలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉండబట్టి ఆ ధైర్యం వచ్చింది ఆయనకి? ప్రజలు వారికి మద్దతు తెలుపుతారనేది ఒకటైతే, వారి కోసం ప్రాణాలు అర్పించేటువంటి యువత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో మంది ఉన్నారు. అటువంటి యువత వారికి అండగా ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో టచ్ చేయలేరని ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాలి. అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కావాలనేటువంటి పదే చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందనేటువంటి భయం కూడా మా జన సైనికుల్లో పక్కన అక్కడ ఎక్కడ వినబడతా ఉంది. అందుకే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలి, తగిన భద్రత ఇవ్వాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా 10 సార్లు అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తగినటువంటి భద్రత కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఎవరో ఒక ఆయన చెప్తా ఉన్నారు, మళ్ళీ జగన్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీడ్లో ఉంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రాలేకపోతారని. అలాగే ఇంకొక ఆయన కొద్దిగా ఎక్కువగా మాట్లాడారనిపిస్తుంది. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు లేకపోతే కుదరదని పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వారు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. వారి బాధ, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ గల నాయకుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం, ఒక అవినీతిని అంతం చేయాలనేటువంటి తపనతో ఉన్నటువంటి నాయకుడు. వారిద్దరూ కిందని కేడరు ఏ విధంగా ఉన్నా వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే జార్ఖండ్, బీహార్ కన్నా గత వైసీపీ ప్రభుత్వంలో
10 సంవత్సరాలు వెనకబడిపోయింది కాబట్టి మనం దశాబ్ద కాలం పాటు ఈ కూటమి కలిపి పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా నిలపాలనేటువంటి తలపడంతోనే వారు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళారు. కానీ కేవలం రాజకీయాల కోసం ఏర్పడినటువంటి కూటమి కాదని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్న సమస్యల మీద వాళ్ళ దృష్టి పెడుతున్నారు. కానీ మీరు ఇందాక అన్నట్టు ఎవరో ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తుల మీద కానీ ఏ విధమైనటువంటి దృష్టి సారించట్లేదు. వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకున్నటువంటి ఫోకస్ అంతా కూడా ప్రజా సమస్యల మీద, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న ప్రణాళికలోనే ఉన్నారు తప్ప ఇలాంటి పట్టించుకోవడం ఖచ్చితంగా ఈ పట్టించుకునేటువంటి తరుణం కాదండి. ఇది ఒక 1 year వరకు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు 10 లక్షల కోట్లు పైబడి అప్పులు చేసి ఎక్కడ ఒక పక్క రైతులకి ధాన్యం బకాయిలు తీర్చకుండా, ఒక పక్కనే విద్యార్థులకి బోధనా రుసుములు తీర్చకుండా, అన్నీ కూడా ఒక పక్కన పోలవరం పూర్తవకుండా, ఒక పక్కన రాజధాని పూర్తవకుండా, అమరావతి పూర్తవకుండా అన్ని బాధ్యతలు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉండటం వల్లే కేవలం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెంచాలి, ఆదాయ వనరులు సృష్టించాలి, తర్వాత రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలి, అలాగే ఎన్నికలు హామీగా ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఒక పక్కన సంక్షేమ పథకాల్లో ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని మనం అందరం గుర్తించుకోవాలి. ఇంకొకటి మీరు బాధపడినాడు అంటే చెప్తాను, అంటే మీరు మేబీ ఆ విషయంలో ఏమైనా బాధపడి ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ మీ పేరు అనౌన్స్మెంట్ వచ్చేసింది లిస్ట్లో, కాకపోతే మళ్ళీ తర్జనా భర్జనల్లో మన బాబు గారి పేరు రాలేదు. అటువంటి సందర్భంలో మీరు ఏమైనా బాధపడ్డారా? బాధపడ్డాక నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన ఒక బాధ్యతలో ఉంటే నాకు ఒక బాధ్యత అప్పచెప్తారే ఉన్నారు. దానికోసం నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ జిల్లా యువరాజ్యం అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఆయన 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేటప్పుడు నన్ను పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం జరిగింది. నాకు ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే మా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు రాజప్ప గారు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు సామర్లకోటలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఇంచుమించుగా 10 సార్లు అవును మేము చూసాం నా పేరు చెప్తే 10 సార్లు ఎమ్మెల్యే అవినంత ఫీలింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, తుమ్మల బాబు గారు అనేటువంటి మాట 10 సార్లు చెప్పడమే కాకుండా సీటు త్యాగం చేశారు. రాజప్ప గారి పెద్దరికాన్ని మన్నించి ఇక్కడ అదే నాకు 10 సార్లు శాసనసభకి ఎన్నికైనంత ఉత్సాహం ఇచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం, అభిమానం. ఒక పక్క అభిమానం అయితే ఎప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు అనేటువంటి నమ్మకంతోనే మేము ఆయన ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా ప్రయాణిస్తూ ఉంటాం. వారు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది నమ్మే మేము ఆయన వెనకాల పనిచేస్తూ ఉంటాం. ఈరోజు ఆయన ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం తన పదవి కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపినప్పుడే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ కానీ, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ, అభిమానం కానీ, తన పదవిని త్యాగం చేసుకుని ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి నాయకుడు వెనకాల మేము పనిచేస్తాం అనేటువంటి గర్వంగా ఆయన వెనక పయనించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ ద్వారా గుర్తు చేస్తాం. రైట్, నేనే రాంగ్ క్వశ్చన్ అడిగాను సార్. ఎందుకంటే యాక్చువల్గా అలాంటి నాయకుడి దీంట్లో వేలో మీరు ఉన్నప్పుడు ఆ రాంగ్ క్వశ్చన్ నేను అడిగాను. ఐఎమ్ సారీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నరాల్లో ఏదో చెయ్యాలన్న తపన తప్ప ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించలేదు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకనంటే ఆయన పదవులు ఆశించో లేకపోతే ఉన్నతమైన పదవుల్లో ఉండాలి అని అనుకుంటే కనుక ఈ రోజు కుటుంబ ప్రభుత్వమే లేదు. కుటుంబ ప్రభుత్వం ఏర్పడేదే. ఏ రోజు కావాలైనా ఈరోజు మోడీ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఆయనకి అవును
కేంద్ర మంత్రికి వెళ్ళొచ్చు. ఆయన పదవి కాదు అక్కడ, అంటే ఆయన ఈరోజు ప్రజాసేవ ఇంపార్టెంట్ వాళ్ళు. చాలా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, నాకు పూర్తి అనుభవం వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో నేను మంచి పదవి చేస్తాను. దాంట్లో భాగంగానే రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి దేశంలో ఎక్కడా లేని విధంగా 13,326 పైచిలకు పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తద్వారా ప్రజలు ఏం పనులు కోరుకుంటా ఉన్నారో తన పంచాయతీల్లో వారు కోరుకునేటువంటి పనులు వారే నిర్ణయించుకుని గ్రామ సభల ద్వారా ఆ పంచాయతీకి వచ్చే నిధుల ద్వారా వారు పనులు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది పవన్ కళ్యాణ్ గారని అందరూ గుర్తు చేసుకోవాలి. అలాగే కాకుండా ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెప్పించేటువంటి వాటిలో ముఖ్య భూమిక పోషిస్తా ఉన్నాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మాకు చాలా గర్వకారణం. దానికి ఉదాహరణగా 4,500 కోట్లతో 30,000 పైచిలకు రోడ్లని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పండగకు ముందే పూర్తవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో పనులు కేటాయించడం, అనేకమైనటువంటి పనులు ఇప్పటికే పూర్తయినటువంటి సందర్భం. పల్లెల్లో పండగ కన్నా ముందే ఒక పండగ వాతావరణంలాగా చేసి మరి పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక మంచి అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీకి మంచి ఉత్తేజాన్ని తేవడమే కాకుండా యువకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఉంది. ఎవరికి? మొన్నటి వరకు జనసేన పార్టీలో పనిచేసేటువంటి యువకులకి, నాయకులకి, కార్యకర్తలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 నోళ్లతో ఆయన పొగుడుతుంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మీరు అన్నట్టు మేము ఎమ్మెల్యేలు అయిపోదాం, శాసనసభ్యులు అయిపోదాం, ఇంకా ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ గారు అడగవచ్చు కదా, మరి తక్కువ సీట్లతో సరిపెట్టుకున్నారు అని కొంతమంది బాధపడి ఉండొచ్చు. కాకపోతే ఈరోజు మాకు కూడా చాలా మంచి గౌరవం జన సైనికులుగా కానీ జనసేన పార్టీ నాయకులుగా కానీ మంచి గౌరవం ఇవ్వటమే కాకుండా ప్రజల్లో కూడా పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని రోజు ఇటు జనసేన పార్టీ శ్రేణులు అటు ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మీ మీడియా ద్వారా కూడా పాదాభివందనాలు తెలియజేసేటువంటి అవసరం ఉంది. ఒకరోజు జనసేన పార్టీ అంటే కొంతమంది పార్టీ నవ్వుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజల్ని మనం నవ్వించేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి కష్టాలు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారిపోతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు నవ్వుకున్నటువంటి ప్రజలే ఈరోజు మమ్మల్ని చూసి నవ్వుతా ఆదరిస్తూ ఉంటుంటే మాకు చాలా గర్వంగా ఉందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. బాబు గారు, ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో నిలబడతారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఊపిరి పోస్తున్నారు అన్న కొంతమంది వ్యక్తులు లాస్ట్ మినిట్లో నట్టేట్లో ఆయన వదిలేసి కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి అడిగితే ఏం చెప్తారు మీరు ఇవాళ? ఎందుకంటే మీరు ఎవరైతే మీలాంటి వాళ్ళు అంటు పెట్టుకుని ఉన్నారో పదవులను త్యాగం చేశారు, అలాగే ఉండిపోయారు. ఆయన వెనకాల ఏది ఆశించకుండా ఆయన ఆశయాల కోసం అలా ఉండిపోయారు. కాకపోతే మరి వాళ్ళు ఎటువంటి ఆశలు చూపించారని అనుకోవాలా, లేకపోతే ఎటువంటి లబ్ధి పొందుదామని ఆయన్ని నడి రోడ్డు మీద వదిలేసి, ఒక మంచి మూమెంట్లో నడి రోడ్డు మీద వదిలేసి కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని నట్టేట్లో ముంచేద్దామని వెళ్ళిన ప్రతి నాయకుడు కూడా నట్టేట్లో మునిగిపోయారు. ఈరోజు రాజకీయ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మీకు మొట్టమొదటి నుంచి గమనించుకోండి, జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి చాలా మంది నాయకులు రావటం. ఎందుకంటే ఉన్న రాజకీయ పార్టీలో ఉంటుంది, ఇక్కడ దోచుకోవడానికి దాచుకోవడానికి కుదురుతుందేమో, ఒక ట్రైల్ వేద్దాం, అక్కడ కుదరకపోతే ఇక్కడికి వచ్చేద్దాం అని. జనసేన పార్టీలో అటువంటి జరగవని తెలుసుకున్న తర్వాతే వారు ఒక్కొక్కరు
మళ్ళీ వారి ఆశయాలకు పని చేసుకునే వారి సొంత ఆశయాలు ఉంటాయి కదా, ఆ ఆశయాలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీలకి వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఇది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు ఆక్రోషంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి తాయిలాలకి వెళ్ళిపోయినటువంటిదే నా యొక్క అభిప్రాయం. దానికి కారణం నాకు సీట్ రానప్పుడు నాకు కూడా 2-3 కోట్లు ఇవ్వడానికి నాకు కూడా ఆఫర్ వచ్చింది, మీకు కూడా ఆఫర్ వచ్చినప్పుడు మరి నాకు ఇచ్చినప్పుడు మరి అందరికీ అయ్యే ఆఫర్లు ఇస్తారు కదా. నేను రాజకీయాల్లో ఉన్నాను, మ్యాక్సిమం మరి అందరూ ఆఫర్లకు వెళ్ళిపోయారని అనలేను, కానీ మ్యాక్సిమం ఎందుకంటే నాకు ఆఫర్ వచ్చింది, అలాగే చాలా మందికి ఆఫర్ ఇచ్చి ఉంటారు. నేనంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉంటే ఏం సంపాదిస్తారు సార్? ఇది ప్రజల యొక్క అభిమానం సంపాదించాలని వచ్చిన వాళ్ళు కదా రాజకీయాల్లోకి. డబ్బులు రోజు ప్రజలు మరి రోజు ఎక్కడ లేని గౌరవం దొరుకుతుంది మాకు. చాలా హ్యాపీ. మేము కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మొన్నటి వరకు ఈరోజు జనసేన పార్టీకి ఎక్కడికి వెళ్ళినా, కూటమి ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మాండంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు నిజంగా మీరు మారిపోతారనుకున్నామండి బాబు గారు, మీరు చాలా బాగా నిలబడ్డారని అంటుంటే, ఈ డబ్బులు ఉంటే జేబులో ₹1,00,000 ఉంటే లేని ఆనందం ఆ ఒక్క మాటకే కొన్ని వేల కోట్ల ఆనందం మాకు అనుభవిస్తూనే ఉన్నాం. అదే హ్యాపీ. దానికోసం రాజకీయాల్లోకి వచ్చాం. వెళ్ళిపోయిన వాళ్ళందరూ దురదృష్టవంతులు అనుకోవాలా? దురదృష్టవంతులు కాదు, వాళ్ళు చూస్తుంటే వాళ్ళ మగాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు చేయంటున్నారు ఈరోజు వెళ్ళిపోయినందుకు. ఎందుకంటే నీకు రాజకీయాల్లో నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నావని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలే తిడుతూ ఉన్నారు ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు. నీకు ఇంత అనాలోచితంగా ఇంత దుర్మార్గంగా నువ్వు బయటకు వస్తావా? ఇంత దుర్మార్గం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నువ్వేమో ఇప్పుడు వరకు జగన్ అటువంటి దుర్మార్గుడు అనేకటువంటి తిట్టడానికి తిట్లు, అంటే మేము అంత తిట్టేటువంటి భాష కాదు. మా ఆంధ్రప్రదేశ్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో అందరూ కూడా ప్రేమ చూపేటటువంటి భాష, ప్రజలకు పనిచేసేటువంటి భాష మాట్లాడేటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మేము అందరినీ తిట్టలేం. మరి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఎదవని తిట్టి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పని చేయలేనటువంటి తిట్టి, అవినీతిపరుడు అని తిట్టి, నువ్వు ప్రజాసొమ్ము 1,00,000 కోట్లు దోచుకున్నావని తిట్టి, మళ్ళీ అతను పంచం చేరారంటే మరి వాళ్ళ అవినీతి సొమ్ములో వాళ్ళ భాగస్వామ్యం ఉందని మేము భావిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు వెళ్ళిపోయినందుకు కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇది 6 నెలలు సావాసం చేస్తే వారే వీరవుతారని అటువంటి వాళ్ళు ఇంకా పార్టీలో ఉంటే మా పార్టీలో మంచి నాయకత్వం ఉంది, వారిని కూడా పాడు చేస్తారనేటువంటి భావన మాది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ఈ క్యాడర్ పీపుల్ అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగరంటారా? ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులను అడగండి. కూటమి ప్రభుత్వంలో ఈరోజు 70,000, 80,000, 40,000, 60,000 మెజార్టీ వచ్చింది. పబ్లిక్గా వైసీపీ వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చూసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం వారు కానీ నాయకులు కానీ ఏమన్నా ఇస్తే వారికి తెలుస్తుంది కదా. ఖచ్చితంగా నిస్వార్థంగా ఉన్నటువంటి యువత ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ యువత. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పాపం వాళ్ళ వెహికల్స్తో వాళ్ళు ఆయిల్ కొట్టించుకుంటారు. ఎక్కడ పైసాకి కలుపుపడేటువంటి పరిస్థితులు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా రాష్ట్రంలో ఎంత దేశంలో ఎంత బలమైనటువంటి అభిమానం స్వామి వివేకానందకి ఏ విధంగా మరి ఆయనకి యువత సపోర్ట్ ఉందో ఆ విధమైనటువంటి సపోర్ట్. ఈ సందర్భంలో ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం సార్. వాళ్ళ గురించి మీ మాటలు వినాలని ఉంది నాకు. కొంతమంది వ్యక్తులు అసలు వాళ్ళకి అదే పనిగా అప్పచెప్పినట్టుగా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉండి, మినిస్టర్స్గా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి కూడా వాడకూడనటువంటి మాటలు, అసలు ఆ పొజిషన్లో ఉండి మాట్లాడకూడదు ఆ విషయాలు అన్న విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. అలా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని తయారు చేసి అదే పనిగా వదిలేరు. ఇవాళ వాళ్ళు ఎవరూ కనపడట్లేదు. వాళ్ళ గురించి మీ మాటలు ఏమంటారు? కనపడడం పాటు వదిలేండి. ఇప్పుడు ఆయన ఎవరో కొడాలని అని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారు, వారి ఇంట్లో వారి సత్యమణి మీద భువనేశ్వరి గారు, ఆవిడని అందరూ ఆవిడ చూసి ఆవిడని ఏమి అనిపించాలనేటువంటి పరిస్థితులు ఉండవు. ఆవిడ అందరికీ ఒక తల్లిలాగా కనిపించేటువంటి పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ, అంజనమ్మ గారు అందరూ, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడ ఒక తల్లి కింద భావిస్తారు. అటువంటి వ్యక్తుల్ని మరి వారు మాట్లాడిన వాళ్ళు ఈరోజు పుట్టగతులు లేకుండా పోయింది. మళ్ళీ ఇది చాలా తెలుగుదేశం మంచి పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఎవరు, కేతిరెడ్డి, ఆయన ఇంటింటికి తిరిగేవారు కదండి. ఆయన ఎవరు, కేతిరెడ్డి గారు, వారు
అలాగే కొడాల నాని గారు, పేరు నాని గారు, వీరందరూ, రోజా గారు, ఏది రోజు ఆ భాషలే. మీరు పవర్లో ఉంటే భాషలు ఎక్కడ వస్తాయి సార్? పవర్ మేము ఉన్నాం, పవర్లో ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఈ రోజు నేను తిట్టొచ్చు కదా వాళ్ళని. అమనాభూతులు తిట్టారు, మీ మాకు స్కూల్ రావాభూతులు. మీ స్కూల్ వేరండి, వాళ్ళ స్కూల్ వేరు. అమనాభూతులు తిట్టారు, ఏమన్నా అది ఎవరికైనా అది రాని విజయం కాదు కదా. అందరూ విని అందరికీ ఉన్నాయే, మేము బ్రహ్మాండంగా తిట్టగలం. మీరు ఇప్పుడే చెప్పారు కదా, మా ఏరియాకి మాకు మాట్లాడడం అది ఏ ఏరియాలైనా అది సభ్యత కాదు. అది ప్రజలు నిత్యం గమనిస్తూ ఉంటారు, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అనునిత్యం గమనిస్తూ ఉంటారు. మన నడవడికి కానీ అలాంటి వ్యక్తులు, అంటే అలాంటి వ్యక్తులు అని అనట్లేదు నేను, వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరైనా సరే ఇప్పుడు మేము పార్టీ మారుతాము, జనసేనలోకి వస్తాము అని అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? అటువంటి వ్యక్తులను అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి 10 సార్లు ఓడిపోవడం ఒప్పుకుంటారు. కానీ అటువంటి వ్యక్తులు అనట్లేదు, వైఎస్ఆర్సీపీ అంటున్నా. వైఎస్ఆర్సీపీలో ఎవరు మంచి వాళ్ళు ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతుల్లో నచ్చక కానీ, వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వ ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ, వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశారని బహిరంగంగా చెప్పి తప్పు ఒప్పుకుని మేము తప్పుడు పార్టీలో ఉన్నాం, మాకు తెలుసో తెలియక అందులో ఉన్నామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆదరిస్తారు. అంతేగాని ఇందులోకి వచ్చి అటువంటి నేరాలు అంటే మా దగ్గర మా పార్టీలో ఏంటంటే శంఖంలో పోసిన తర్వాత ఏదైనా తీర్థం అవుద్ది. జనసేన పార్టీలోకి వచ్చి ఒక 6 నెలలు పనిచేస్తే ఎంత దుర్మార్గుడైనా మంచిగా మారతాడు. ఇది నిజంగా చెప్పాలంటే అటువంటి తేడా ఆలోచనలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి మాని జనసేన పార్టీలోకి వాళ్ళు పంపించాలి. ఎందుకంటే ఒక కడిగిన ముచ్చులా తయారు చేసి ఒక మళ్ళీ మంచి రాజకీయ నాయకుడిగా తయారు చేసేటువంటి పార్టీ ఇది ఒక జనసేన పార్టీ. ఇప్పుడు మీరు వీధిలో ఉన్న సమస్యను తీసుకెళ్లి ఇంట్లో పెట్టారేంటి సార్? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పించి అది పార్టీ మంచిది కదా బయటకు ఇప్పుడు ఇతను ఒకరితో బాగండి, ఇతను తిడితే ఇతను మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పబ్లిక్ తిడుతున్నారు కదా. అందుకని అటువంటి ఎదురు కాకుండా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే నచ్చ చెప్పి బయటకు నచ్చ చెప్పి ఒరే బాబు మాకు సిగ్గుగా ఉంది, పబ్లిక్ లోకి మేము వెళ్ళకపోతున్నాం, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటువంటి తప్పులు కానీ మేము మా కుటుంబ ఆర్థికంగా బాగుపడ్డానికో లేకపోతే మాకు ఆర్థిక వనరులు సంపాదించుకోవడానికి రావట్లేదు, నిజంగా ప్రజలకు సేవ చేయడానికి వస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్తే వారు ఖచ్చితంగా ఆదరిస్తారు. అటువంటి వారిని జనసేన అంతా ప్రజాసేవలోనూ మంచి కార్యక్రమాల్లోనూ బిజీగా ఉండి ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు ఆ బ్లాక్ షీప్స్ మేబీ అయి ఉండొచ్చు కదా. అంటే వాళ్లే కావాలని పంపించి ఆ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ప్రజా సమస్యల మీద వీటి మీద ఉన్నారు, కానీ పార్టీని బలోపేతం చేసుకుందామా లేకపోతే ఎవరిని చేయట్లేదు ఆయన. అటువంటి ఎత్తుగడలో జనసేన పార్టీలో నడవండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా దాటికి ఎవడో కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆగవన్న అటువంటి తప్పుడుగా నడితే వాడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తప్పు అవుతుంది. కానీ మా సోషల్ మీడియాలో యాడు ఎంతటి కూడా అవనే తప్పు చేస్తూ ఉతికి ఆరేసేటటువంటి జన సైనికులు ఉన్నారు. వాడు ఫోన్ నెంబర్ మార్చుకొని ఏమని ఇలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, జనసేన పార్టీని కించిపరిచి మాట్లాడిన వాళ్ళు కానీ తప్పరు. ఇక్కడ కాదు, అమెరికాలో ఉండి మాట్లాడినా వాడిని మా కాళ్ళ మీద కూర్చోబెట్టేటువంటి పరిస్థితి సోషల్ మీడియా బలం ఉంది. ఇది ఏ మీడియాని నమ్ముకున్న లేదు మేము. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో, జన సైనికుడి చేతిలో, వీర మహిళల చేతిలో ఎప్పుడు సిద్ధంగా సెల్లుంటది. ఎక్కడ తప్పు జరిగినా నిలదీసేటువంటి జన సైన్యం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో మోసం చేయలేరు. నేను ఇందాక అడిగినప్పుడు బాబు గారు, యాక్చువల్గా మీరు ఆ పదవి వరించే దగ్గరకు వచ్చి అట్లా వెళ్ళిపోయింది, అయినా సరే నేను ఆయన ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగానే నిర్వర్తించడానికే ఉన్నాను తప్ప ఏ దీనికి ఆశించలేను, కాబట్టి నా బాధ్యత నేను నిర్వహిస్తానని చక్కగా చెప్పారు. తరువాత మిమ్మల్ని వరించినటువంటి పదవి గురించి చెప్పండి. నాకు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు మాకు పదవి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికే కాకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, మా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవడం అవసరం ఉంది.
ఎందుకంటే పాపం మా శాసనసభ్యులు రాజప్ప గారు కూడా నేను వారికి ఎలక్షన్లో ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా నాకు సీటు వస్తే ఏ విధంగా పనిచేస్తాను అదే రీతిలో పనిచేసినందుకు నాకు ఏదైనా స్టేట్ లెవెల్లో పదవి ఇప్పించాలి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగాలి అనేటువంటి తపంతో ఒక రాజప్ప గారు కూడా చేశారు. ఓకే, ప్రయత్నం చేశారు. బట్ కాకపోతే ఇది మా పార్టీ కేటాయించుకోవాల్సినటువంటి, అంటే ఇక్కడ 30% అని ఈ రేషియోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏం కేటాయించాలని వారిద్దరే కేటాయించడం తప్పించింది ఎవరు రికమెండేషన్లో నాకు అందరూ. ఎందుకంటే మాకు రామకృష్ణుడు గారు కానీ మాకు మా తండ్రి దగ్గర నుంచి రామకృష్ణ గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే మాకు నెహ్రూ గారు మాకు సమీప దగ్గర బంధువు అయిన, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు సమీప దగ్గర బంధువు, కాకినాడ రూరల్లో మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సమీప దగ్గర బంధువు. మా ఫాదర్ రామకృష్ణ గారు కలిసారు. రాజప్ప గారికి నాకు ఏదో ఒకటి మంచి పదవిలో చూడాలని ఆయన అనుకోవటం, ఇవన్నీ ఉన్న కేవలం పార్టీకి ఒక నిజాయితీగా నిలబడి పనిచేసినందుకే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ పదవి కేటాయించారని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు దగ్గర పదవి చేయటం అంటే అది చిన్న విషయం కాదు. కత్తి మీద సామ జనసేన పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ పదవి చేయటం అంటే అది ఇష్టం వచ్చినట్టు పని చేయడానికి కుదరదు. ఎందుకంటే వారు చెప్పారు, ఇది చాలా రాజకీయాల్లో చాలా ఆచితూచి ప్రయాణం చేయాలి, ఎక్కడ మచ్చ లేకుండా, ఇది మీ రాజకీయ ఎదుగుదలకి ఇది పునాది, ఇది ఎక్కడ పొరపాట్లు జరగకుండా పనిచేసుకోవాలనేటువంటి వారు చెప్పడం, వారి మనసు తెలిసిన నాయకుడిగా మనం ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన పనిచేయడానికి కుదరదు. నాకు పవన్ కళ్యాణ్ గారి మనసు తెలుసు, కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలుసు. నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని ఎక్కడ మచ్చ లేకుండా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కానీ, నన్ను నమ్మి ఇచ్చినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ కూడా అభివృద్ధికి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇది కాకినాడ జిల్లా మంచి వనరులు ఉన్న జిల్లా, స్టేట్కి ఒక మణిహారం లాగా, ఒక మణిహారం. మరి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మంత్రిగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ఒక అన్నపూర్ణ లాంటి జిల్లా, ఇది అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా అన్నం అందించగలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. కాబట్టి మేము అందరం కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేయాలని అనుకుంటున్నాం. కుడా గురించి చెప్పుకోవాలంటే 350 గ్రామాలు పైచీలుకున్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి ఈ కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. అలాగే మొన్నటి వరకు 7 మున్సిపాలిటీలు కూడా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్లోనే ఉండి ఇప్పుడు ప్రజలకు ఇంకా సుపరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మున్సిపాలిటీలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి, పంచాయతీలకు కూడా కొన్ని ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పి, ప్రజలకు చేరువుగా ఇంటి ప్లాన్లు రావాలన్నా, లేఅవుట్లు వేసుకోవాలన్నా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పి కూడా ఏదైనా ఒక పెద్దన్న పాత్ర కూడా వహించే విధంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో అవన్నీ పూర్తిగా నేను చేస్తాను. ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి తపంతో నేను పనిచేస్తా ఉన్నాను. ఇంకొకటి బాబు గారు, యాక్చువల్గా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికీ కూడా గత ప్రభుత్వం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమన్నా చూస్తున్నారు ఈ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత? అంటే ఒక మున్సిపాలిటీలో అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, ఆ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉందంటారా? దానివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీరు? మనం ఎవరైనా ప్రజలకు ఇబ్బంది, మరి వైసీపీ పాలకులు అంటే మరి ఇబ్బంది పెట్టడం వల్ల ప్రజలు ఓడించారు. ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో ఇంకా గతంలో బెదిరించి నామినేషన్లను వేయనీయకుండా వార్డుల్లో కౌన్సిలర్లు ఎగ్గారు, నామినేషన్లు వేయనీయకుండా మున్సిపల్ చైర్పర్సన్లు అయిపోయారు.
ఎదర ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయకుండా పంచాయతీ సర్పంచ్లు అయిపోయారు. ఇంకా వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలు వారికి తీర్పులు ఇచ్చారు. ఎలాగైనా ఓటింగ్ ద్వారా నెగ్గిన వాళ్ళు. అందుకే అది అడిగారు. భయపెట్టారా? ఆ క్వశ్చన్ నేను అందుకే అది అడిగాను. భయపెట్టారా? ఏం పెట్టారు అనేటువంటిది లేదు. ఉమ్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళలాగా దుర్మార్గ పరిపాలన కాదు. ఇప్పుడు మా శాసనసభ్యులు ఉన్నారు, వారి ప్రభుత్వంలో ఆ వైసీపీ చైర్మన్లకు కానీ కౌన్సిలర్కి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మేము మొట్టమొదటిగా హానర్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రథమ పౌరురాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఉంది. గతంలో ఇప్పుడు మా పెద్దాపురంలో శాసనసభ్యులు ఉన్నారు, శాసనసభ్యుల ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పిలాలి. ఆయన పిలకుండా వాళ్ళే కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు అలా లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏ ప్రోటోకాల్ ఇవ్వాలో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ప్రజలను ఎన్నుకున్న వారిని మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని మేము కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ల వరకు అందరినీ గౌరవిస్తున్నాం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతి మార్చుకోలేదంటారా? కూటమి ప్రభుత్వంలో మారకపోతే మారుస్తాం. మార్చుకోలేకపోతే ఎలాగో వద్దు, మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏ విధంగా మార్చాలో ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. ఇప్పటికే అందరూ సరెండర్ అయిపోయారు ప్రభుత్వానికి. ఎందుకంటే ముందు మాట్లాడినట్టు మాటలు కానీ ఆ భాషలు కానీ ఎక్కడా లేవు. మళ్ళీ ఆ భాషలు కానీ పైకి వస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు స్వయంగా చూస్తారు. సో ఆల్రెడీ స్లోగా మిమ్మల్ని మీకు అలవాటు అవుతా ఉన్నారనమాట. ఇంకా టైం పడుతుందేమో. ఈ రోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్తారు. ఎంతోమంది అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఈరోజు వైసీపీ నుంచి అనేక మంది వైసీపీ నుంచి గెలిపొందిన సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్లో, వార్డు కౌన్సిలర్స్ అనేక మంది, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాకినాడలో, మా పార్టీ ఆచితూచి వద్దు, అటువంటి నాయకులు వద్దు అని అంటున్న వాళ్ళని మేము ఆగుతూ ఉన్నాం. కానీ పైనుంచి మాకు కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి గారు ఒక పిలుపు వస్తే జీరో చేస్తాం ఇక్కడ వైసీపీ పార్టీని. ఇక్కడ మీరు అలా కరుడు కట్టేస్తే ఎలా సార్? ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసేస్తామంటే కష్టం కదా. ప్రతిపక్షం ఉండాలి కదా, ప్రతిపక్షం ఉండాలి కదా సార్. ప్రతిపక్షం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని మాట్లాడుకోవాలి అని అంటే ఒక చెడు కూడా ఉండాలి కదా. మేము ఇక్కడ జాయిన్ చేసుకోవటం లేదంటే అతను పూర్తిగా అవినీతి పరుడు అని లెక్కండి. అంతే. పార్టీలో మేము వద్దంటున్నాం అంటే అతను అవినీతి పరుడు, అవినీతి మచ్చ మన పార్టీకి రాకూడదని మేము వదిలేస్తూ ఉన్నాం. కానీ అయితే చాలామంది జాయిన్ అయిపోయి జనసేన ముసుగులోనో మళ్ళీ తెలుగుదేశం ముసుగులోనో వచ్చి మళ్ళీ అధికారం చలాయిందామని చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడ రానిచ్చే ప్రసక్తి లేదు. పూర్తిగా మారి వచ్చే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ మీకు మంచి పోటీ వేసింది అనుకుంటున్నారా? అసలు నామరూపాలు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి అభ్యర్థులు కరువు అవుతారండి. ఇది నిజం. ఇది అభ్యర్థులు కరువు అవుతారు. అంటే మనం గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం కానీ అటువంటి పరిస్థితులు చెయ్యం. వాళ్ళు పోటీ చేసుకోవచ్చు, కావాలంటే పోటీ చేసుకుని గెలవచ్చు, ప్రజాదరణ పొంది ప్రజలకు పనిచేసి గెలవచ్చు. కాకపోతే ఖచ్చితంగా వైసీపీకి పోటీకి అభ్యర్థులు కరువు అవుతారు ఈ కాకినాడ జిల్లాలో. ఓకే, రైట్ సార్. చివరిగా సనాతన ధర్మం గురించి కూడా గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఇదిలాగా స్టార్ట్ చేశారు. దానికి సనాతన ధర్మంకి మీ మద్దతు ఎంతవరకు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్తూనే మనం ఒకటి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని మనం కలుపుకొని పోతూనే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి హిందూ భక్తులందరికీ కూడా తెలియాలి అనేటువంటి ఆలోచన తప్పించి ఏ ఒక్క మతానికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సనాతన ధర్మం కానీ ఎవరో వ్యతిరేకం కాదు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు మనసు తెలుసున్న వ్యక్తి ఎవరైనా సరే, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టం వచ్చినా నేను ముందుంటాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే క్రిస్టియన్స్కి ఎవరికి కష్టం వచ్చినా, ఏ మతాలు కాదు, ఇక్కడ ఏ మతానికి కష్టం వచ్చినా నేను ముందుంటానే. అలాగే నా మతమైనటువంటి హిందూ మతానికి గౌరవించుకుంటూ ఇతర మతాలని నేను గౌరవిస్తానటువంటి చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పించి ఇది సనాతన ధర్మం అంటే ఆయనకు ఉన్నటువంటి, ఆయన హిందూ మతంలో పుట్టారు, ఆయన హిందూ మతంలో పుట్టాలని ఆయన కోరుకోలేదు కదా. ఆయన ఈ కులంలో కాపు కులంలో పుట్టాలని కోరుకోలేదు. అదంతా భగవత్తేచ్ఛ.
ఆయన తన కులాన్ని గౌరవించుకుంటూ ఇతర కులాలని గౌరవించుకున్నట్టే తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలని గౌరవించేటటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి తప్పించి ఆయన ఏ మతానికో ఏ ధర్మానికో పెద్దపేట వేస్తారనేటువంటి ఎవరో అన్నిదా భావించొద్దు. ఎవరికి కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడేటువంటి వ్యక్తి. ఆయన చేసేటువంటి పనులను చూసి తెలుసుకోవాలి కానీ మనం ఎవరో చెప్పిన మాటల ద్వారా ఆయన ఒక మతానికి ఒక కులానికి అంటగొట్టద్దని మీ మీడియా ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రైట్, కరెక్ట్ మీరు చక్కగా చెప్పారు. సో ఈ యొక్క సనాతన ధర్మం అంటే ఇది ఒక వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్ అన్న విషయం చక్కగా చెప్పారు. అట్లాగే ఒక ఫటాఫట క్వశ్చన్ ప్యాటర్న్లో అడుగుతాను. అంటే నేను ఒక వ్యక్తి పేరు చెప్తే కనుక మీరు సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. మొదటిగా మోడీ గారి గురించి. మోడీ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన పరిపాలన బాగుంది. ఆయన ఒక నిస్వార్థమైన నాయకుడు. ఆయన ప్రజలకు పెట్టాలి తప్పించి ఆయన పెట్టడానికి ఆయన దగ్గర ఎవరు లేరు. సొమ్ములు దాచుకోవాలన్నా ఆయన దాచుకుని కూడా ఏం చేయలేడు. ఆయన ఈ దేశానికి ఒక నాయకుడు ఎలా ఉండాలో అలాగ ఉండేటువంటి నాయకుడు మోడీ గారు. ఆయన వేసుకునే బట్టలు చూసి కూడా ఏడుస్తుంటారు కొంతమంది ఇక్కడ. ఆయన ఒక రాజుగా ఈ దేశానికి ఒక రాజులా అంటాడు. ఆయన అలా ఉంటేనే మన దేశానికి గౌరవం. రిచ్ గానే ఉండాలి. దేవుడు అంటే ఇటువంటి దేశాలకి అన్ని దేశాలకి ఆయన వెళ్తాడు. మన దేశానికి చిరుగుపైన బట్టలతో వెళ్తే అది బాగుండదు కదా. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వాడు, అందులోనే ఒక భారతదేశం ఒక సుసంపన్నమైనటువంటి దేశం. ఉన్న దేశాలతో అటు చైనాతో కానీ అటు అమెరికాతో కానీ రష్యాతో సమానంగా రేపు ఆర్థిక వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలనే తపంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాడు మోడీ గారు. అందుకే ఆయన 3 సార్లు ప్రజలు గెలిపించుకున్నారు. రైట్. చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు ఆయన జాలి మనసు అయింది. ప్రతి వ్యక్తిని చూసి జాలిపడి, ఆయనన్న వ్యక్తిని కూడా చూసి జాలిపడేటువంటి పెద్ద మనసు ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఆయన ఎదుటి వాళ్ళని ఏమన్నా అంటే ఆయన బాధపడతాడేమో అని ఈయనే బాధపడతాడు ఫస్ట్. అటువంటి వ్యక్తి, అంత జాలి దయా గుణం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ వ్యక్తుల్లోకి మన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు. రైట్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయినటువంటి నాయకుడు. ఆయన చాలా కష్టాల్లోంచి పుట్టినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా. దిగువ మధ్యతరగతి వారికి కానీ పేద ప్రజలు ఏ విధంగా బతుకుతారు, అందుకనే విజనరీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు వచ్చిన ఆయన 20 years ముందుకు విజనరీ చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తూ ఉంటాడు. మంచి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు ఆయన తండ్రి అడుగు జాడల్లో అందరినీ గౌరవించుకుంటూ ఒక అనుభవం సంపాదించుకోవాలి, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిగా ఎదగాలనేటువంటి తపంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు కూడా ఆయన పూర్తిగా న్యాయం వహించగలటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు లోకేష్ గారు. మరి ముఖ్యంగా లోకేష్ గారి పట్ల మాకు ఉన్నటువంటి గౌరవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తన సోదరుడు సమానుడిగా భావిస్తున్నందుకు మేము పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు కూడా మేమందరం ఆయన మా సొంత సోదరుడిగా భావిస్తూ ఉంటాం. ఇంట్లో మనిషి అయిపోయాడు ఇప్పుడు మన అందరికి. రైట్. అలాగే ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తుల గురించి అడిగితే ఇంకొక అరగంట సేపు చెప్తారు. దయచేసి షార్ట్ కట్లో చెప్పండి. ఓకే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మనం మెచ్చుకోవాలి. అంత చిన్న వయసులో అంత అవినీతి చేశాడంటే అది చాలా నిజంగా దానికి కూడా మరి మార్కులు వేయాలి. ఎందుకంటే మరి ఎక్కడో ఎవరెవరో చేస్తూ మనం ఎక్కడో ఉంటే వినియోగం ఈ స్కాముల గురించి అది అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో అంటే మనం అందరం కూడా గర్వించాలి. ఎక్కడో ఢిల్లీలో జరిగే బాంబేలో బోఫర్స్ అనేవారు, మన రాష్ట్రంలో అంత 1,00,000 కోట్లు స్కామ్ చేశారంటే అంత చిన్న వయసులో. నిజంగా ఆయన కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా ఇతర దేశాల నుంచి కూడా మనకి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ఆయన ద్వారా ట్రైనింగ్ క్లాస్ ఇప్పించాలంటే మీరు అందంగా తిట్టాలంటే బాబు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అటువంటి నాయకుడు మనకు దొరకడం అరుదు. 1,00,000 కోట్లు అభివృద్ధి చేయటువంటి ఒక టర్మ్ లో సామాన్యమైన విషయం. రైట్ సార్. ఇంకొక విషయం చెప్పాను కదా ఇందాక, మళ్ళీ ఇంకొక అరగంట తీసుకోకుండా మీ ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి షార్ట్ కట్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాకు షార్ట్ కట్ అవసరం పూర్తిగా చాలా టైం కావాలి. ఆయనకి ఎంత టైం ఇచ్చినా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఈ రాష్ట్రానికి అవసరం. వెరీ గుడ్. చక్కటి మాట చెప్పారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి బాబు గారు. ఎన్నో విషయాల్ని చక్కగా మీ యొక్క స్లాంగ్లో ఆర్ మీ యొక్క విధానంలో చెప్పి, అంటే ఎదుటివాడికి నొప్పి కలగకుండా కూడా తిట్టొచ్చు అన్న విషయాల్లో చక్కగా చెప్పారు. చాలా సంతోషం.
మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు అనుకున్న స్థానానికి, అలాగే మీ నాయకుడు ఏదో ఆయన మనసులో ఉంది మిమ్మల్ని బాబుగారిని ఒక స్థాయిలో చూడాలని ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టే స్టేజ్ల మీద కూడా అన్నిసార్లు మిమ్మల్ని తలుసుకోవడం జరిగిందని మాకు అర్థమయ్యింది. మీరు అనుకున్న స్థాయికి, ఆయన అనుకున్న స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.